ఓహో. సో ఇవి కాకుండా మళ్ళీ మీకు డార్క్ రూమ్ సపరేట్గా ఉన్నట్టు. మనకి లైఫ్ సైకిల్ ఆఫ్ మైక్రోగ్రీన్స్ వచ్చి 7 డేస్ని ఒక 2 పార్ట్స్గా చేస్తాం అనమాట. ఫస్ట్ 3 డేస్ వచ్చి మనకి డార్క్ రూమ్లో ఉంటుంది, చూపిస్తాం. ఆహా. కింద ట్రేలో కోకోపీట్ ఉంటుంది, అందులో సీడ్స్ వేసి వాటర్ స్ప్రే చేసి దాని మీద ఇంకోటి కవర్ చేసి ఇలా వెయిట్ పెట్టేస్తాం అనమాట. ఎందుకని అంటే ఎయిర్ టైట్ గా ఉంటుంది. ఇప్పుడు మనకి విత్తనం ఎలా మొలకెత్తుతుంది, డార్క్ ప్లేస్ భూమి లోపల ఉంటేనే విత్తనం మొలకెత్తుతుంది. సో ఇనిషియల్గా దానికి ఏం చేస్తామంటే డార్క్ ప్లేస్లో పెట్టినప్పుడే అది లైఫ్ త్వరగా స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఇలా మనం వెయిట్స్ పెట్టడం ఏంటంటే దాంట్లో ఆల్రెడీ ఉన్న పవర్ని మనం ఇమ్యూనిటీ లైఫ్ కదా అది, దాని ఇమ్యూనిటీని మనము ఇంకా ఇంక్రీజ్ చేస్తాం. సో ఫస్ట్ 3 డేస్ ఇక్కడే ఉంటుంది, ఈ లైట్లో మొత్తం డార్క్ రూమ్ ఉంటుంది. ఇది మీరు చూస్తే మీకు ఒక చిన్న ఇది చెప్తాను. ఓపెన్ చేయను, మీరు ఏమన్నా చేయలేము, ఓపెన్ చేయకూడదు. 3rd డే మార్నింగ్కి ఈ వెయిట్ ఏదైతే ఉందో, ఈ స్టోన్ ఉంది కదా, ఇది 6 kgs. అది ఈ ట్రేని పైకి లేస్తుంది. అంత వెయిట్ గ్రానైట్ పెట్టినా కూడా పైకి లేచిపోతుందా? అంత పవర్ ఉంటుంది అట్లా. సో మనం అలా క్రియేట్ చేస్తాం న్యాచురల్గా. దాంట్లో రెసిస్టెన్స్ పవర్ని మనం పెంచుతాం. మనం ఎంత ఏదైనా కానీ బంతిని గట్టిగా కొడితే వెనక్కి ఎంత ఫోర్స్ వస్తుంది, అలాగే ఇదేంటంటే మొలకెత్తేటప్పుడు మనం ఎంత దాన్ని వెయిట్ పెట్టామో అది పైకి లేస్తుంది. ఈ 6 kgs స్టోను ఈ ట్రేని అట్లీస్ట్ ఒక 1/2 inch to 1 inch హైట్ పైకి లేస్తుంది. మీరు ఈ ట్రేకి తగ్గట్టుగా గ్రానైట్ కట్ చేసుకున్నట్టున్నారు. చేయించాను. యాక్చువల్గా ఇవి వాడేవాళ్ళం ఫస్ట్లో. ఈ బ్రిక్స్ వాడుతుంటే పౌడర్ అంతా వస్తుందని దానికి కవర్స్ ఎక్స్పెరిమెంటల్ గా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే 2 bricks వాడాల్సి వస్తుంది ఒక ట్రేకి. సో ఈక్వల్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కావట్లేదు. ఇదైతే ఒకటే సమానంగా కరెక్ట్ గా ఉంటుంది, వెయిట్ కూడా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కానీ ఇది చాలా స్ట్రెయిన్ ఉందండి యాక్చువల్లీ. 3 రోజులు ఇక్కడ పెట్టడం, మళ్ళీ ట్రేలు, కరెంట్, షెల్ఫ్స్, ఈ మెయింటెనెన్స్ అంతా నిజంగా ఒక బిజినెస్ చేయాలని అనుకున్న వాళ్ళకి వర్కౌట్ అవుతుందా? అంటే స్మాల్ స్కేల్లో చేసే వాళ్ళకి డైలీ ఒక 1-2 hours మార్నింగ్, 1-2 hours ఈవినింగ్ స్మాల్ స్కేల్లో చేసుకోవాలి. రైట్. మనకి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఏదైతే ఉన్నాయో వాళ్ళు 5 lakhs సంపాదిస్తున్నారు, 10 lakhs సంపాదిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే డెడికేటెడ్గా చేస్తేనే అంత చేయగలరు. మీరు డైలీ మార్నింగ్ 1 hour ఇంట్లో ఒక 20-30 ట్రీస్ పెట్టుకొని చేస్తే అది స్మాల్ స్కేలే అవుతుంది. లార్జ్ స్కేల్లో మీకు కనిపించే 5 lakhs 10 lakhs నెంబర్స్ కావాలంటే ఇట్లాంటి సెటప్ కావాల్సింది డెఫినెట్గా. అండ్ ఇదే డెడికేటెడ్గా చేయాలి, దీన్ని మళ్ళీ పార్ట్ టైంగా చేయలేము. రైట్. మీరు ఇప్పుడు ఫుల్ టైమే చేస్తున్నారు? ఫుల్ టైం ఇదేనండి. నాకున్నవన్నీ క్లోజ్ చేసేసాను ఇంతకుముందు ఉన్నవి. నేను ఇంతకుముందు 2018 వరకు బ్యాంక్ ఎంప్లాయీని, ఐసిఐసిఐ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. 2018 తర్వాత బయటకు వచ్చేసి నేను రియల్ ఎస్టేట్ అండ్ అస్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నాను. ఇప్పుడు అవి 2 కూడా ఆపేసి ఇదే కంప్లీట్గా చేయాలని ఫుల్గా డిసైడ్. ఎందుకంటే ఇది మనకి నీడ్ ఆఫ్ ది అవర్ అండి యాక్చువల్గా చెప్పాలంటే. ఈరోజు మనకి బయట దొరుకుతున్న ఏ ఫుడ్ కూడా మనం కాన్ఫిడెంట్గా చెప్పలేము అది ప్యూర్ ఫుడ్ అని. దాంట్లో ఏదో ఒక కెమికల్స్ లేకుంటే ఫేక్ ప్రోడక్ట్ ఏదో ఒకటి ఉంటుంది. ప్యూర్గా మనకి కావాల్సిన ఏదైతే బాడీకి కావాల్సిన ఫుడ్ ఉందో బయట దొరకట్లేదు మనకి. సో మైక్రోగ్రీన్స్ నాకు తెలిసి ఇది ఒక వరం అనుకోవచ్చు మనం ఇప్పుడున్నది. డెఫినెట్గా ఇది నేను అందరికీ ఇంతకుముందు ఎవరితో అయితే మాట్లాడినా కానీ, నేను చిన్న చిన్న వీడియోస్ ఇంతకుముందు చేసినవి కానీ, ఎక్కడ అందరికి ప్రతి ఒక్కటే చెప్తాను, మీరు నా దగ్గరైనా కొనుక్కొని తినండి, లేదా మీరు పండించుకొని తినండి, బట్ అందరు తినాలి. ఎందుకంటే ఇది ఒకటే మనకి ఇప్పుడు ఉన్న సొల్యూషన్ యాక్చువల్గా. ఒక బాడీకి న్యూట్రిషన్ కావాలంటే, ఎందుకంటే బాడీకి న్యూట్రిషన్ లేకపోతే మనకి హాస్పిటల్ డోర్స్ రెడీగా ఉంటాయి. ఇప్పుడు మీరు లైటింగ్ కింద పండిస్తున్నారు అక్కడ, ఇదే మనం బయట ఎండలో కూడా ఇంట్లో పండించుకునే ఎండలో కూడా పెట్టుకోవచ్చా? మళ్ళీ బాల్కనీ గార్డెన్ టైప్? మనం ఇక్కడ కమర్షియల్ సెటప్లో చేస్తున్నాం కాబట్టి మనకి కంప్లీట్ గ్రోత్ కావాలి అంటే కస్టమర్కి మనం ఇచ్చేటప్పుడు కూడా ప్రోడక్ట్ క్వాలిటీగా ఉండాలి. సో దానికి డెఫినెట్గా ఏంటంటే లైట్స్ కింద పెట్టి చేస్తేనే మనకి ఆ ఈల్డ్ అనేది కానీ క్వాలిటీ అనేది కానీ వస్తుంది. మన ఓన్ కన్జంప్షన్కి పర్లేదు ఎట్లా ఉన్నా చూడడానికంటే బాల్కనీలో పెంచుకోవచ్చు. కానీ బాల్కనీలో కూడా మీరు అన్ని వెరైటీస్ చేయలేరండి, కొన్ని వెరైటీస్ చేయగలరు. సన్ఫ్లవర్ ఇలాంటివి చేయగలరు, అంటే కొంచెం తిక్కుగా ఉన్నవి. ఇప్పుడు మీరు అక్కడ సన్ఫ్లవర్ చూసారు కదా, అవి తిక్కుగా ఉంటాయి, స్టెమ్ లీవ్స్ కూడా తిక్కుగా ఉంటాయి, అవి మనం బాల్కనీలో చేసుకోవచ్చు. వేరేజ్ డెలికేట్గా ఉన్నాయి, ఇప్పుడు బీట్రూట్ చూసారు, ఆ డెలికేట్గా ఉన్నాయి బయట చేయలేము. రీజన్ ఏంటి అంటే మనకి ఇక్కడ మనం ఇచ్చే లైట్ ఏదైతే ఉందో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సేమ్ అదే ఇంటెన్సిటీ అదే లైట్ ఇస్తాం. మీకు బాల్కనీలో ఏమవుతుంది, మార్నింగ్ ఎండ ఒక తీవ్రత ఒకటి ఉంటుంది, మధ్యాహ్నంకి ఎక్కువ అవుతుంది, ఈవినింగ్ తగ్గిపోతుంది. సో ఒక స్టాండర్డ్గా దానికి సప్లై అనేది
చెట్లకి లైట్ అనేది ఎనర్జీ. సో ఈ ఎనర్జీ అనేది కంటిన్యూస్గా సప్లై చేస్తూ ఉండాలి. అందుకని మనం ఇక్కడ ఈ సెటప్లో అయితే మనకి క్వాలిటీ అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు 100 grams అని అన్నారు కదా, 100 grams మనం ఎంత ఛార్జ్ అంటే ప్రైస్ ఇది ప్రైస్ మనకు వచ్చి మనం ఇందాక 2 types ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయని చెప్పాను. ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి మేమే రికమెండ్ చేస్తాము మంత్లీ ట్రయల్ ప్యాక్ అని చెప్తాము. మంత్లీ ప్యాక్ తీసుకోమంటాము. అది 999 పడుతుంది. సో 4 boxes కానీ 5 boxes కానీ పర్ మంత్ వెళ్తాయి వాళ్ళకి. ఎన్ని 1 days ఉంటే అన్ని బాక్సెస్. సో యావరేజ్ కాస్ట్ వచ్చేసరికి 249 రూపీస్ పడుతుంది బాక్స్. ఓకే ఓకే. అది ట్రై చేసిన వాళ్ళకి మేము డైరెక్ట్గా యాన్యువల్ ప్యాక్ తీసుకోమని చెప్తాం. ఎందుకంటే ఇది అట్లీస్ట్ ఒక 3 months తింటేనే మనకి ఒక రిజల్ట్ అనేది వస్తుంది. మనకి ఇమీడియట్గా రిజల్ట్స్ అనేది రాదు. ఇది ఫుడ్, ఇది యాక్చువల్గా కావాల్సిన న్యూట్రిషన్. సో వాళ్ళకి యాన్యువల్ ప్యాక్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మనం 9,000కి ఇస్తాం. సో 9,000కి ఇచ్చినప్పుడు మనకి యావరేజ్ కాస్ట్ ఏదైతే ఉందో 170 రూపీస్ బిలో వచ్చేస్తుంది. సో మీరు చూస్తే పర్ డే మనం ప్యూర్ న్యూట్రిషన్కి పెట్టే ఖర్చు 24-25 రూపీస్ ఉంటుంది. కరెక్ట్. అంటే సప్లిమెంట్స్ మనం జనరల్గా తీసుకుంటూ ఉంటాం కదా, సప్లిమెంట్స్ ఒక స్ట్రిప్ 30 రోజుల పాటు ఒక స్ట్రిప్ మనం తీసుకుంటే వేలే ఇస్తున్నాం దానికి కూడా. ఎందుకంటే ఒక సప్లిమెంట్ సరిపోదు. కాల్షియంకి సెపరేట్, జింక్కి సెపరేట్, D3కి సెపరేట్, మల్టీవిటమిన్ బి కాంప్లెక్స్. దీని వీటితో ఇవి తీసుకోవడం కన్నా న్యాచురల్ ఫుడ్ అబ్జార్బింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇవి తీసుకోవడానికి ఉత్తమోత్తమైన పని. కానీ మీరు డబ్బు అనే విషయం పక్కన పెడితే అండి, యు ఆర్ డూయింగ్ ద బెస్ట్ జాబ్. అంటే ఫర్దర్ నెక్స్ట్ జనరేషన్స్కి ఆరోగ్యం అనేది చాలా ప్రీషియస్ ఆబ్వియస్లీ. సో మీరు ఇప్పుడు చూసారంటే మన బాడీస్ కూడా ఎలా అయిపోతున్నాయంటే ఇమ్యూనిటీ చాలా తగ్గిపోతుంది, న్యూట్రిషన్ తగ్గిపోతుంది. ఇనిషియల్గా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్స్ రికమెండ్ చేసే డోసేజ్ ఫస్ట్లో 50 mg 100 mg ఉంటుంది. తర్వాత దాన్ని డబల్ చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్గా నేను నిన్న మొన్న చదివాను, డోలో 650 అనేది ఫేమస్. డోలో 1000 వస్తుంది. అంటే బాడీకి ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. మనకి అలవాటు చేస్తున్నాం మనమే బాడీని. ఏదైనా ఫీవర్ రాగా లేకంటే హెడేక్ రాగానే ఇమీడియట్గా ఏం చేస్తున్నాం, ఒక టాబ్లెట్ వేసేసుకుంటున్నాం. బాడీని దాన్ని ఫైట్ చేయమని చెప్పాలి. రెడీ చేయట్లేదు. మనం స్కూల్లో చదువుకున్నాం, మనం ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, వైట్ బ్లడ్ సెల్స్ ఫైట్ చేస్తాయి ఇమ్యూనిటీ అని. మనం ఆ పని చేయనివ్వట్లేదు బాడీని. ఒక గోళీ వేస్తున్నాం, కూర్చోబెట్టేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పోతుంది. అట్ ది సేమ్ టైం మనకి ఏదైనా హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ అది త్వరగా మల్టిప్లై అయిపోతుంది బాడీ. అండ్ న్యూట్రిషన్కి వచ్చేసరికి వీటి మీద డిపెండ్ అవుతున్నాం. ఇవైతే టాబ్లెట్స్ ఉన్నాయి, వాటి మీద డిపెండ్ అవుతున్నాం. బయట మనం తినే ఫుడ్ ఓన్లీ పిండి పదార్థాలు. మనం ఫైబర్ తీసుకోవడం లేదు సరిగ్గా. విటమిన్స్కి ఆకుకూరలు ఎక్కువ తినట్లేదు. ఎంతసేపు మైదా, బియ్యము, గోధుమలు, వీటితోనే వచ్చే ప్రోడక్ట్లే తింటున్నాం. మార్నింగ్ దోశ, ఇడ్లీ లేదా ఉప్మా వీటితోనే వస్తాయి. మధ్యాహ్నం రైస్, ఈవినింగ్ చపాతి, లేదంటే బయటకు వెళ్తే హోటల్స్కి వెళ్తే పిజ్జాలు, బర్గర్లు. సో న్యూట్రిషన్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మనుషులు ఈరోజు. మీరు ఇప్పుడు చూస్తే మనం తినాలనుకుంటే ఫస్ట్ కంటికి బాగుండాలి, తర్వాత నాలుగుకి రుచికి బాగుండాలి. అంతేగాని అది ఒంటికి ఏం చేస్తుంది అనేది పక్కన పెట్టేస్తున్నాం, ఆ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో మనకున్న ఒక చిన్నది కాదు, సింపుల్ సొల్యూషన్ అండ్ పెద్ద సొల్యూషన్ ఇది యాక్చువల్గా. మైక్రోగ్రీన్స్ డైలీ ఒక 20 grams మనం కన్జ్యూమ్ చేస్తామంటే మనకి బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ దొరుకుతుంది. మనకి న్యూట్రిషన్ ఉన్న రోజులు జబ్బులు కానీ ఏవైనా కానీ మనకి అవి పక్కన పెట్టచ్చు అనమాట. అండ్ ప్రివెంట్ కూడా చేయొచ్చు. శ్రీనివాసులు గారు, ఇదేంటండి యాక్చువల్లీ? ఇది యాక్చువల్గా కోకోపిట్ మేడం. మనం ఏదైతే సాయిల్కి బదులుగా ఇది వాడతాం అన్నమాట. సాయిల్ వాడకుండా ఇది వాడతాము. ఇది మనకి యాక్చువల్గా బ్రాండెడే వాడతాం. ఇది కూడా డిఫరెంట్ సప్లయర్స్ ఉన్నారు మార్కెట్లో. మనకి అమెజాన్లో చాలా బ్రాండ్స్ దొరుకుతాయి, బట్ మనం ఇఫ్కో బ్రాండ్ అనేది వాడతాం. లక్కీలీ కొబ్బరి పీచు ఇంకా పొల్యూట్ అవ్వలేదు. ఇది యాక్చువల్గా ఏంటంటే పొల్యూట్ అవుతూనే ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు కొబ్బరి చెట్లు కూడా స్ప్రేలు చేస్తున్నారు, కింద చెదలు పట్టకుండా వాటికి చుట్టూ ఏదో ఒకటి సప్లిమెంట్స్లో స్ప్రే చేయడం మీద, ఫెర్టిలైజర్స్ చేయడం ఏదో ఒకటి చేస్తున్నారు. మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇది న్యాచురల్గా మనం ఏమి యూజ్ చేయకుండా చేస్తామంటాం కాబట్టి ఇక్కడ ప్యూర్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ లో ఈసీ అని ఉంటుంది. యాక్చువల్గా కోకోపిట్ని ఏం చేస్తారంటే దీన్ని వాష్ చేస్తారు, క్లియర్గా స్టెరిలైజ్ చేసి తరోగా వాష్ చేస్తారు. సో దాంట్లో ఉన్న సాల్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనకి బయట ఎక్కడైనా కొబ్బరి పీచు దొరికిందంటే అది దాంట్లో సాల్ట్స్ ఉంటాయి. ఇది లో ఈసీ ప్రాసెస్ చేసింది, కంప్లీట్గా వాష్ చేసి లో ఈసీని వస్తుంది. ఈ కోకోపిట్ని మనం వాడతాం. ఇది 5 kgs యాక్చువల్గా. ఇది నాకు ఒక 16 to 20 daysకి వస్తుంది. దీన్ని ఏం చేస్తామంటే ఇలా ఈ బ్రిక్స్ ఓపెన్ చేసి ఇందులో వాటర్ పోస్తాము.
వాటర్ పోసి మనం ఓవర్ నైట్ చేస్తే మనకి ఇలా కోకోపిట్ ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది మీరు దీన్ని చూసారంటే ట్రైల్లోకి వేసేస్తారు. ఇది ట్రైల్లో వేస్తాం. ఇప్పుడు మీరు చూసారంటే ఇది తడి ఉంది కానీ మనకి వాటర్ ఉండదు చేతికి, బట్ ఈ చెమ్మ అనేది ఉంటుంది. ఇదే మనకి మైక్రోగ్రీన్స్కి రావాల్సిన వాటర్. సో ఇవి ఓవర్ నైట్ మనం సోక్ చేసేస్తాము. సో ఈ టబ్ నిండిపోతుంది, ఈ 2 బాక్స్ అంత వచ్చేస్తుంది. ఈ కంప్రెస్ ఇది కంప్లీట్గా కంప్రెస్ అయిపోయి ఉంటుంది. రైట్. సో మొత్తం వాటర్ ఇది ఎక్స్పాండ్ అయ్యేసరికి ఈ లెవెల్కి వచ్చేస్తుంది. ఓకే రైట్. మీకు ఇందులో వాటర్ పోస్తా అని చెప్పాను కదా మేడం, ఇది 5 kgs అది. ఈ 5 kgsకి 10 లీటర్స్ వాటర్ పోస్తాం అనమాట. సో 2 బ్రిక్స్కి 2 cans ఆఫ్ వాటర్ పోస్తాము. ఈ ఒక్కొక్కటి వచ్చి మనకి 10 లీటర్స్. జస్ట్ అంత నార్మల్గా ఇలా పోసేసి మీరు ఎంత పోసినా కానీ మీకు ఈ వాటర్ కనిపించదు, మొత్తం లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ 10 లీటర్స్ వాటర్ని కూడా పీల్ చేసుకుంటుంది. మళ్ళీ మీకు ఎక్కడ చెమ్మ కూడా ఉండదు, అంత కంప్రెస్ అయి ఉంటుంది ఇది. ఇంకెక్కడ వాటర్ కనిపించదు. 20 లీటర్స్ వాటర్ కంప్లీట్గా మొత్తం పీల్ చేసుకుంటుంది. ఓ మై గాడ్. సో ఇది ఉబ్బి మొత్తం ఇది ఈ లెవెల్కి వస్తుంది. ఓకే. దానికి మళ్ళీ మనం ఒకసారి మిక్స్ చేసుకొని ప్లేస్లో వేసుకుంటాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి.